రండి మూర్తి గారు, మురళీధర్ గారు. హ్యాపీ బర్త్డే పడి కుమార్ గారికి. క్యాండిల్ పెట్టినా లైట్లు అవి వద్దు, లైట్స్ చాలా మంది వెలిగించారా? ఒకసారి పార్కు తరఫున ఓకే సార్. ఓకేనా? మాట్లాడేది చాటల్లో చేసి చూపించాలి, అది ఆ మాట కూడా చెప్పాలి. రఘు గారు అనేది చాలా ఆనందంగా ఉన్నది. ఓకేనా? ఈ కార్యక్రమానికి ఓకేనా? నేను ఒక సేవకుల్లాగానే పనిచేస్తున్నా, అంతేగాని ఇవాళ అధికారం కాదని నాకు తెలుసు. ఎందుకంటే అధికారం ఇవాళ వస్తుంది, 5 సంవత్సరాల తర్వాత గోపీచంద్ గారు పెద్దలు చెప్పినట్టు పోద్ది. ఆయన తెల్లారగట్ట 6ంటికే మరి ఫోన్ చేసి ఈ వార్డు మీద ఉన్న ప్రేమతో, ఆయన కూడా ఈ వార్డులో ఉన్న వ్యక్తి గోపీచంద్ గారు కూడా నీ మీద ప్రేమ, నా మీద ప్రేమ ఉన్నవాడిని. ఈ వార్డులో ఎప్పటి నుంచి నాకంటే ముందు నుంచి ఉన్నవాడు, ఈ వార్డు అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి గోపీచంద్ గారు. ఆయన ఫోన్లు చేసి మా పని వస్తాడు, మీరు ఎందుకు చేయట్లేదు ఆ పని అని అధికారులని ప్రశ్నించి మరితే పని చేయించి పెడతారు గోపీచంద్ గారు. నేను అతి తక్కువ కాలంలో ఈ వార్డులోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పశువుల ఆసుపత్రిలో నరక తోలిస్తుంటే అందరూ నన్ను నవ్వారు. పశువుల ఆసుపత్రిలో తోలిస్తున్నాడు పెద్ద పోటుగాడని. ఇవాళ ఆ పశువుల ఆసుపత్రికి వెళ్ళి వైసీపీ వాళ్ళే మాట్లాడుతున్నారు, ఫణి గారు మీరు ఇంత మెరక తోలిచ్చారంటే చాలా ఆనందంగా ఉందని. వైసీపీలో ఉన్నవాళ్ళే వాళ్ళు నన్ను అభినందిస్తున్నారు. ఎందుకంటే నేను గొప్పగా చెప్పట్లా, నాకు చెప్పారు కాబట్టి చెబుతున్నా. అలాగే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిది మరి 45 మంది కార్పొరేటర్లు మేము ఉన్నామనే అహంకారంతో ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు చేసినా నాకు సహకరించి ప్రజలందరూ ఏఆర్కే మూర్తి గారు కానివ్వండి, సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, గోపీచంద్ గారు కానివ్వండి, ఈ వార్డులో ప్రజలందరూ కానివ్వండి, మా వార్డు సమస్య అది భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిది. అయినా మా వార్డులో ప్రజలకు ఏం ఉరగదు. ఇది అక్కడ యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చే 40 కోట్లతో అక్కడ పెడితే బాలశౌరి గారు కృషి చేసి బాలశౌరి గారి పేరు వస్తుందని చెప్పి పేరుని నాని గారు కుళ్ళుతో కుతంత్రాలతో 45 మంది కార్పొరేటర్లని కౌన్సిల్లో తీర్మానం చేయకుండా ఆపిచ్చాడు. ఇవాళ హైకోర్టులో రిట్ వేసాం, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కౌన్సిల్లో తీర్మానం చేయాలని చెప్పి. ఇప్పటికైనా సరే సిగ్గు తెచ్చుకొని వైసీపీ కార్పొరేటర్లు, ఎందుకంటే అధికారం ఎవరికి శాస్త్రం కాదు. నేను అధికారం ఉండి పని చేయట్లేదు, అధికారం లేకుండానే పనిచేస్తున్నా. అలాగే మీరు కూడా రేపొద్దున మీరు భవిష్యత్తు ఉండాలంటే వైసీపీ కార్పొరేటర్లు ఒకటే హెచ్చరిక చేస్తున్నా. నేను మచిలీపట్నం నగరంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం ఏర్పాటు చేస్తే అది ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం అంటే ఆయన ఏదో గుర్తుండే చెంబో తపేడాలను ఒక రూములో పెడతారు, మిగతాదంతా కుట్టు శిక్షణ ఇవ్వనివ్వండి, నైపుణ్య శిక్షణలు ఇవ్వనివ్వండి, ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయనివ్వండి, కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ ఉపయోగపడే యూనిట్ అది. 40 కోట్ల రూపాయల ప్రాజెక్టు. వైసీపీ కార్పొరేటర్లు సిగ్గు తెచ్చుకొని హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేసి మరి కౌన్సిల్లో తీర్మానం చేసి మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, ఎంపీ బాలశౌరి గారికి అప్పచెబితే వాళ్ళు ఆ పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనాన్ని కట్టించే విధంగా గోపీచంద్ గారు పెద్ద దిక్కుగా ఉండి మా వార్డులో కృషి చేస్తారు. అది మొత్తం నగరంలోని ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని వైసీపీ కార్పొరేటర్లను కూడా నేను కోరుతున్నాను. మన ఫణీంద్ర కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్కులో డెవలపింగ్ గురించి కానివ్వండి, అదేవిధంగా ఆయన గురించి చెప్పాలంటే మచ్చలేని మనిషి, మంచివాడు. ఆయన ఎంతసేపు పని 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 కుమార్ అనే పేరుకి ఆయన పని చేసే విధానం కూడా చాలా బాగా ఉంటుంది. ఆయన మంచి మనిషి. ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా ఆయనకి అందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ కూడా నమస్కారం. ఫణి గారికి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. నమస్తే అండి. మాది 45వ సచివాలయం అండి. ఇక్కడ 45వ సచివాలయం ఈడేపల్లి అని తెలియటం కన్నా ఫణి గారి వార్డు, ఫణి గారి సచివాలయం అంటే బాగా తెలుస్తుంది ప్రజలకి. అతి తక్కువ కాలంలోనే ప్రజలందరికీ ఫణి గారు చాలా చేరువయ్యారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మేమందరం ఆయనకి కలిపి
మా సచివాలయం తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఫణి గారు ప్రజలందరికీ బాగా చేరువయ్యారు. ఇంకా పనిలో కూడా అలాగే మమ్మల్ని అందరినీ ఒక కోఆర్డినేట్ చేసి సమైక్యంగా కలుపుగోలుతనంగా అందరినీ ఒక తాటి మీద నడిపిస్తూ అతి తక్కువ కాలంలో ఇలా చేయడం చాలా ప్రశంసనీయం. నమస్తే సార్. 25వ వార్డులో మున్సిపల్ పార్క్ అభివృద్ధి గురించి మన మేవి పని కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మా వార్డు ఇన్ఛార్జి పని కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగింది. ఆయన ఇలాగే ఈ వార్డు అభివృద్ధికి ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరూ మన్ననలు పొందుతూ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. భగవంతుడు ఆయనకి పూర్తి ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అందరి తరపున మేము కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు పార్క్ అభివృద్ధి కమిటీగా సమావేశం అయ్యింది. ఈరోజు దాంతోపాటు ఫణి గారి పుట్టినరోజు కూడా ఉంది. మెయిన్ మాకు ఫణి గారు నచ్చేది ఏంటంటే గౌరవంగా మాట్లాడతారు, ఎవరినైనా గౌరవంగానే చూస్తారు. మనకి ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలకే కాదు సచివాలయం సిబ్బందికి సమస్య వచ్చినా కూడా ఆయన ముందుండి ఆ సమస్య తీరుస్తారు. అలాగే ఈ పార్క్ డెవలప్మెంట్, వార్డ్ డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆయనకి మరొకసారి హ్యాపీ బర్త్డే. గా పనిచేస్తానండి. ముందుగా మా యొక్క కార్పొరేటర్ గారైనటువంటి ఫణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా డాక్రా మహిళలందరి తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ముందు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఇంకా అనేకమైనటువంటి పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని కోరుతున్నాం. అందరి తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ 45వ వార్డులో జరుగుతున్నటువంటి కార్యక్రమం దీని ఇన్ఛార్జ్ అయిన ఫణికుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 45వ వార్డులో ఆ సచివాలయం బిల్డింగ్లో మరి 2 లెట్రిన్స్ బాత్రూమ్స్కు కట్టించవలసిందిగా ఫణి గారి కోరిక మేరకే అవి కట్టించడం జరిగింది. ఆ సచివాలయాన్ని మొత్తం కూడా శుభ్రం చేస్తున్నామంటే ఫణి గారి పట్టుదలే. మరి దాదాపుగా 15 లక్షల రూపాయల వరకు సచివాలయానికి ఈవేళ చుట్టూతా కాంపౌండ్ వాళ్ళు అన్నీ కూడా చేసామంటే ఫణి గారి యొక్క కార్యదక్షత, ఆయన యొక్క కృషి పట్టుదల చేయడం వల్లనే మేము గత 5 ఏళ్లలో ఏమీ దాన్ని జోలికి రాని వాళ్ళం ఈవేళ ఆ సచివాలయం అభివృద్ధికి కంకణం కట్టుకున్నామంటే ఫణి గారి కృషే. ఈరోజు ఫణి గారి పుట్టినరోజు సందర్భంగా పార్కులో ఈ పార్టీ ఏర్పాటు చేసి అందరికీ కూడా ఈ పార్కు యొక్క సమస్యల గురించి తెలపడం గోపీచంద్ గారు చాలా వివరంగా చెప్పారు. ప్రతిరోజు లేచిన వెంటనే పని ప్రజల వద్దకు రావటం, ప్రజల యొక్క విశేషాలు కనుక్కోవటం, ఈ వార్డులో ఎలాంటి పరిస్థితి ఎలా ఉంది, ఎవరికి సమస్యలు ఏమిటి అనేది మొదలుపెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే విధంగా శ్రమిస్తూ పనిచేస్తూ ఉన్నాడు. అతనికి మనం పొగడటం కాదు, అతను చేసే విధానం అలా ఉంటుంది. దానికి మేము సంతోషిస్తూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ పేట ప్రజలందరికీ